వెలికి తీయమణులు వెలుగు జిమ్ము. ఈరోజు పోయి ఏం చేయాలి తెలుసా? ఒక గీత గీసి ఒక పేపర్ తీసుకొని ఒక గీత గీయాలి. ఇట్లా గీత గీసి మధ్యలో గీత గీసి ఇక్కడ చదివితే రాయాలి. ఏం రాయాలి? చదివితే ఏమైంది? చదివితే డాక్టర్ అవుతారు, లాయర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, పోలీస్ ఆఫీసర్ అవుతారు, ఐపీఎస్ కలెక్టర్ అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు, డిఎం అవుతారు, మేనేజర్ అవుతారు, టీచర్ అవుతారు, హెడ్ మాస్టర్ అవుతారు, తహసీల్దార్, ఆర్డీఓ వెళ్ళొచ్చు, ఇంకా సైంటిస్ట్ అవ్వచ్చు. సైంటిస్ట్ ఇంకా 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 రాయాలి. చెప్పిన సైంటిస్ట్ రాసి ఇక్కడ ఇగో చదవకపోతే రాయాలి. ఫార్మర్, ఇంకా దొంగ, ఇంకా నల్లాలు మెకానిక్, వాచ్మెన్, ఇంకా వాచ్మెన్ పోకుడు, డ్రైవర్, ఆటో నడపవచ్చు, దక్షులు అమ్మచ్చు, దక్షులు, ఇంకా ఇంకా కొత్తిమీర కాడలు, ఇంకా ఇంకా ఐస్, చల్లగా తీయగా తీసుకో పిల్లగా ఐస్ డబ్బా కట్టుకొని ఐస్. తర్వాత పదికోడి లేతాయి 10 అరటి పళ్ళు రండి సార్, రండి మేడం, మీ బ్యాగులకు జిప్పులేయబడును. కూరగాయలు, కొత్తిమీర గడ్డలు 10 కోడి, 13 లేదా ఇవన్నీ రాయాలి. ఈరోజు రాసి నువ్వేమైతావో రాయాలి. ఇది కూడా మంచిదే. కలెక్టర్ కూడా నక్కబుడ్డలు కావాలి, కలెక్టర్ కూడా కొత్తిమీర కావాలి, ఆయన కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఈ పనులు చేసేవాళ్ళు అవసరం. ఫార్మర్ కావాలి. ఇంతమంది ఏం తింటారు అలా వాళ్ళు వంటి చెప్పిపోతే వాళ్ళకి లాంటి పనులు కావాలి. వాళ్ళకి చక్క కూర్చోదు, మంచి కూర్చోదు. పార్క్ అయితే పట్టుకుని కూర్చోలే కాదు, చక్క ఇక్కడ చిక్కులో కూర్చోడు. ముసలోడే కనిపిస్తూ నాకు పంట ముసలోడు ఇట్టే తయారైంది. తిరిగి వేసి సిప్పుగా కూర్చోవాలి. జంతువు తెలివిగల మనుషులా జంతువులా తెలివిగల వాళ్ళు. ఎందుకు తెలుసా? మనిషి యొక్క వెన్నెముక భూమికి నిలువుగా ఉండదు. ఇట్లా భూమికి నిలువుగా ఉండదు, జంతువుల అడ్డం ఉండదు. అందుకే వాడికి తెలివి ఉండదు. కాబట్టి నిలువుగా ఉండాలి. చదువు చెప్పినప్పుడు చాలా చక్కగా సిప్పుగా కూర్చుంటే తొందరగా అర్థమైతుంది. చాలా చక్కగా ఇట్లా కూర్చోవాలి, ఇట్లా కూర్చోవాలి. ఇట్లా కూర్చుంటే ఇట్లే పెరుగుతారు మంచి విద్యార్థులకు. కాదు మంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ కావాలనుకుంటే చాలా చక్కగా స్మార్ట్ గా ఉండాలి. లేకపోతే ఇట్లా వంగిపోతారు. ఇప్పుడు ఇట్లా కూర్చుంటే చక్కగా కూర్చోండి, బాగా అర్థమైతుంది. ఇది రాసి ఏం చేయాలి తెలుసా? నువ్వేమైతే రాసుకోవాలి. డాక్టరా, లాయరా, ఇంజనీరా, సైంటిస్టా, ఇవన్నీ ఇక్కడ కావడానికి దీనికి చదువు అవసరం లేదు. దానికి రోజు రావాలి, తినాలి, పోవాలి. మంచి భోజనం పెడతారు. ఇట్లా కావాలనుకుంటే మాత్రం బాగా ఆఫీసర్లు చూస్తారు. చేసి పిల్లలు ఎంత బాగాలేదు, ఇంత క్రమశిక్షణతో ఉంటే అంత బాగా చదువు వస్తుంది, లేకపోతే రాదు. అనుసరించుమెప్పుడు అభ్యాస అభ్యాసము. నాకు మాట్లాడుతున్నాడు సార్లు ఇక్కడ మాట్లాడగానే కాముగా ఉన్నవాడు సక్సెస్. టీచర్ ఇక్కడ పాఠం మొదలు పెట్టగానే చాలా జాగ్రత్తగా విన్నవాడు తీయగలరు. తప్పు చేయదు, తప్పు చేసిన మంచిది కాదు. రాష్ట్ర పేపర్ మొత్తం అయిపోయింది. పడేయద్దు, పడేస్తావు.